న్యూస్ కలియుగ వైకుంఠమైన తిరుమల బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ జరుగుతుంది. రేపు ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇక తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భ, చాప అలాగే తాడును టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుండి నిన్న డీఎఫ్ఓ శ్రీనివాసులు సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారు చేసినటువంటి ఆ చాప, తాడునుంచారు. రేపు జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమల బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ జరుగుతుంది. రేపు ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆ ధ్వజారోహణానికి ఉపయోగించేటువంటి దర్భ, చాప, తాడును టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుండి నిన్న డీఎఫ్ఓ శ్రీనివాసులు సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఇక రేపటి నుంచి జరగబోయే బ్రహ్మోత్సవాలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. మోహన్ ప్రసాద్. నల్లిని 9 రోజుల పాటు జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఘట్టం ఇవాళ సాయంత్రం నిర్వహించనున్నారు. స్వామివారి సర్వసేనాధిపతి అయినటువంటి విశ్వక్షేణుల వారు ఇవాళ రోజు సాయంత్రం మాడవీధుల్లో విహరిస్తూ ఆలయానికి నైరుతి మూలన్నటువంటి వసంత మండపంలో మృత్యుంజయ గ్రహణం నిర్వహిస్తారు. అక్కడ పుట్టమన్ను సేకరించిన తర్వాత ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. అటు తర్వాత ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి యాగశాలలో ఈ పుట్టమన్నులో నవధాన్యాలను ఇంకా వాటి ఉంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వాటిని 9 రోజుల పాటు ఈ నవకుండికలలో ఉంచి పూజలు నిర్వహిస్తారు. ఈ 9 రోజుల పాటు స్వామివారి వాహన సేవలు జరుగుతూ ఉంటాయి. మరోవైపు రాత్రి సమయంలో ఈ యాగశాలలో ప్రత్యేక పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నవధాన్యాలు ఎంత బాగా వృద్ధి చెందుతాయో దేశం కూడా అంత బాగా వృద్ధి చెందుతున్నటువంటి విశ్వాసం ఆలయ అర్చకులు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక రేపటి రోజున స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభం కానుంది. అంతకు ముందుగా స్వామివారి గరుడ పటాన్ని పరివార దేవతలు మాడవీధుల్లో ఊరేగుతూ స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. అటు తర్వాత సాయంత్రం నిర్దేశించినటువంటి ముహూర్త సమయంలో ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహిస్తారు. స్వామివారి ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగరవేస్తూ ఈ బ్రహ్మోత్సవాల ఘట్టానికి తెరలేపుతారు. ఇక రాత్రి 7:55 రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేటటువంటి కార్యక్రమం ఉంటుంది. వారు స్వామివారిని దర్శించుకుని వెళ్లిన అనంతరం స్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. రేపటి నుంచి కూడా 9 రోజుల పాటు కూడా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అయితే ఏర్పాట్లు చేస్తుంది. నల్లి రైట్ మోహన్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.